హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో వరహాలు అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వరహాలు పచ్చి మోసగాడు. తాకట్టుకు పెట్టిన ఆస్తులన్నిటినీ మోసం చేసి తన సొంతం చేసుకుంటూ ఉండేవాడు. అదే గ్రామంలో రంగడు అనే ఒక రైతు ఉన్నాడు. డబ్బు అవసరమయ్యి తనకున్న 2 ఎకరాలను వరహాల వద్ద తాకట్టు పెట్టి అప్పుగా డబ్బును తీసుకున్నాడు. అయితే అప్పు తీసుకున్న దగ్గర నుంచి సరిగ్గా సంవత్సరం లోపు అప్పు తీర్చకపోతే పొలం తన సొంతమవుతుందని ముందుగానే చెప్పాడు వరహాలు. ఆ అప్పుని తీర్చడం కోసం రంగడు ఎంతో కష్టపడి డబ్బును కూడబెట్టి, ఏమే రంగమ్మ, వరహాలు గారింటికి వెళ్ళొస్తానే, అప్పు తీర్చేసి మనం తాకట్టు పెట్టిన మన పొలం పత్రాలు తీసుకుని వచ్చేస్తాను అన్నాడు రంగడు. వెళ్ళండి, అసలే రేపటితో సంవత్సరం అయిపోతుంది. ఒక్కరోజు ఆలస్యం చేసినా ఆ వరహాలు మన పొలాన్ని కాజేసేస్తాడు అంది రంగమ్మ. ఇదిగో ఇప్పుడే వెళుతున్నా అనుకుంటూ డబ్బుని తీసుకుని వరహాలింటికి వెళ్ళాడు రంగడు. ఏంటి రంగడు ఇలా వచ్చావు? అంతా కుశలమేగా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు వరహాలు. బాగానే ఉన్నామయ్యా, అప్పు తీర్దామని వచ్చాను అన్నాడు రంగడు. అమ్మ రంగడు, సంవత్సరం లోపు తీర్చలేవని చెప్పి సంవత్సరం గడువు పెట్టినా సరే తీర్చేస్తున్నావే అప్పు. ఒక్కసారి నా చేతికి వచ్చిన ఆస్తిని తిరిగి మరలా ఇచ్చేస్తానా? ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఆలోచించసాగాడు వరహాలు. హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా, అయ్యో రంగడు, నీతో మాట్లాడుతూ కూర్చున్నాను, అసలు విషయం మర్చిపోయాను. మా బాబాయికి ఆరోగ్యం బాగోలేదని కబురు వచ్చింది, అటో ఇటో అంట. నేనిప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంలే, నువ్వు వెళ్ళిపో అని రంగడు చెప్పేదేమిటో వినిపించుకోనట్లుగా లోపలికి వెళ్ళిపోయాడు వరహాలు. అయ్యా, బాకీ తీర్చడం కోసం వచ్చాను, రేపటితో సంవత్సరం అయిపోతుంది, ఒక్క నిమిషం ఆగండి అంటూ వెనక నుంచి రంగడు అరుస్తూనే ఉన్నాడు. కానీ ఏమీ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు వరహాలు. అయ్యో, నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఈయన మరలా తిరిగి ఊరు నుంచి ఎప్పుడు వస్తారో ఏంటో అనుకుంటూ ఏమీ చెయ్యలేక ఇంటికి వెళ్ళిపోయాడు రంగడు. వారం రోజుల తరువాత తిరిగి వచ్చిన వరహాలు రంగడు పొలం వచ్చి, రంగడు, ఏంటి నా పొలంలో పంటని కోస్తున్నావు? ఈ పొలం నాది కదా, వెళ్ళిపో అన్నాడు వరహాలు. అదేంటయ్యా, ఈ పొలం నాదిగా మీదంటారేంటి అని అనుమానంగా అడిగాడు రంగడు. ఏంటి మర్చిపోయావా? మనం పత్రం రాసుకున్నాంగా, సంవత్సరం లోపు బాకీ తీర్చకపోతే ఈ పొలం నా సొంతం అవుతుందని. అందుకు నువ్వు కూడా ఒప్పుకుని సంతకం కూడా చేశావుగా. మరి నువ్వు అప్పు తీసుకుని సంవత్సరం అయిపోయింది, అప్పు తీర్చలేదుగా, అంటే నీ పొలం నా సొంతం అయిపోయినట్టే అన్నాడు వరహాలు. అయ్యా, అలా అంటారేంటయ్యా, సంవత్సరం లోపే బాకీ తీర్చడానికి వచ్చాను, కానీ మీరే డబ్బులు తీసుకోలేదు, ఏదో తొందర పనుందని చెప్పి ఊరు వెళ్ళిపోయారు. అప్పుడు తప్పు నాదెలా అవుతుందయ్యా? ఇప్పటికిప్పుడే డబ్బు తీసుకువచ్చి మీ బాకీ తీర్చేస్తాను, అంతేగాని నా పొలం మీ పొలమని అనకండయ్యా అని బ్రతిమలాడసాగాడు రంగడు. చాలే రంగడు, అబద్ధాలు కూడా ఆడుతున్నావా? నువ్వెప్పుడొచ్చావు మా ఇంటికి? నువ్వేం రాలేదు, అసలు నీ దగ్గర డబ్బులు లేవు, కావాలనే అలా అబద్ధం చెప్తున్నావు. ఇక నీ పప్పులేమి నా దగ్గర ఉడకోలే గాని ఇకలేలే, ఈ పొలం నా సొంతమైపోయింది అన్నాడు వరహాలు. అలా అంటారేంటయ్యా, నేను నిజంగా మీ ఇంటికి వచ్చానుగా బాకీ తీర్చడానికి. అయ్యా, నా పొలం నాకు ఇచ్చేసేయండి అయ్యా డబ్బు తీసుకుని అని బ్రతిమలాడసాగాడు రంగడు. ఇదిగో రంగడు, నువ్వు బాకీ తీర్చడం కోసం మా ఇంటికి వచ్చినట్లు ఏ ఆధారాలు లేవు. కానీ సంవత్సరం దాటితే నువ్వు బాకీ తీర్చకపోతే మాత్రం నీ పొలం నా సొంతమైపోతుందని పత్రాలున్నాయి. కాబట్టి న్యాయం నా వైపే ఉంది. ఇక నువ్వేం చేయలేవు గాని మాట్లాడకుండా వెళ్ళిపో అన్నాడు వరహాలు. తను వరహాల చేతిలో మోసపోయినట్లు అప్పటికి తెలుసుకుని ఏమీ చెయ్యలేక ఇంటికి వెళ్ళిపోయాడు రంగడు.
అమ్మయ్యా, 100 వరహాల బాకీకి 1000 వరహాలు విలువ చేసే పొలాన్ని కాజేశాను అని అనుకుంటూ తన తెలివితేటలకి ఎంతో ఆనందపడసాగాడు వరహాలు. ఇక రంగడు ఆ ఊళ్ళో ఉండలేక పొరుగురికి చెందిన విక్రమవర్మ అనే జమీందారు గారి వద్ద పనికి చేరి తన కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరికి వెళ్ళిపోయాడు. పనిలోకి చేరి 1 సంవత్సర కాలం కూడా అయిపోయింది. ఇదిలా ఉండగా విక్రమవర్మ ఇంటిలో ఉన్న బావి పూడుకుపోయింది. అరే రంగడు, బావి పూడుకుపోయిందిగా, దానిని త్రవ్వడానికి పనివాళ్లను మాట్లాడు అన్నాడు విక్రమవర్మ. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అనుకుంటూ వెళ్ళి బావులను త్రవ్వే సింగడును తీసుకుని వచ్చాడు రంగడు. అయ్యగారు, బావిని త్రవ్వడానికి 2 రోజులు పడుతుంది, మేం 4 వచ్చి త్రవ్వుతామే అన్నాడు సింగడు. సరే సింగడు, త్వరగా వచ్చి పని మొదలుపెట్టు అన్నాడు విక్రమవర్మ. సరే అని చెప్పి సింగడు 4 పనివాళ్లను తీసుకువచ్చి అప్పటికప్పుడు పని మొదలుపెట్టాడు. అలా త్రవ్వుతూ హఠాత్తుగా పని ఆపేసి మిగిలిన పనివాళ్లకు ఏదో చెప్పి అక్కడి నుంచి పంపించేసి, రంగడు, ఈరోజు పని చేయటం మా వల్ల కాదు గాని రేపు ఉదయమే వచ్చేస్తామే అనుకుంటూ వెళ్ళిపోయాడు సింగడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా, ఇంతలోని ఏమయ్యింది? ఏదో ఉంది, లేదంటే ఇంత హఠాత్తుగా వెళ్ళిపోరు అని ఆలోచిస్తూ సింగడు త్రవ్వుతుంటే ఏదో శబ్దం వచ్చింది. ఆ తరువాతే హఠాత్తుగా పని ఆపేశాడు. అంటే అక్కడ ఏదో ఉంది. అది గమనించిన సింగడు కావాలని వెళ్ళిపోయాడు. నా అనుమానం నిజమే అయితే రాత్రికి మరలా ఇక్కడికి వస్తారు, నేను గమనిస్తూ ఉండాలి అని అనుకుని ఆ రాత్రికి నిద్రపోకుండా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు రంగడు. అనుకున్నట్లే అర్ధరాత్రి వేళ సింగడు పనివాళ్లను తీసుకువచ్చి బావిలోకి వెళ్ళి త్రవ్వటం మొదలుపెట్టాడు. నేను అనుమానించింది నిజమే, ఆ బావిలో ఏదో నిదుంది, అది కనిపెట్టే ఇప్పుడొచ్చి తవ్వుతున్నాడు ఆ సింగడు. నేనేదో ఒకటి చేసి వాటిని కాపాడాలి అని అనుకుని వాటిని కాపాడడం కోసం మారువేషంలో వచ్చి, సింగడూ, ఏంటి నా నిధిని తీసుకుపోదామని చూస్తున్నావా? నిధిని పొందటం అంత సులభం కాదు, నాకు నరబలిని ఇవ్వాలి, అప్పుడే నీకు దక్కుతుంది. ఎవరు నా కోసం ముందుగా బలి అవుతారు అని పైనుంచి రంగడు అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకు సింగడు వాళ్ళు భయపడి చేస్తున్న పనిని అక్కడికక్కడే ఆపేసి పారిపోయారు. ఇక రంగడు విక్రమవర్మ వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. విక్రమవర్మ రంగడి సాయంతో ఆ నిధిని పైకి తీశాడు. రంగడు, నీలాంటి నిజాయితీ పరుల్ని నేనెక్కడా చూడలేదయ్యా, నీ నిజాయితీకి నేనిస్తున్న చిరుకానుక ఇదిగో అని కొంత డబ్బు తీసి రంగడుకు ఇవ్వబోయాడు విక్రమవర్మ. అయ్యా, నేనేమి డబ్బాసించి ఈ పని చెయ్యలేదయ్యా, నాకేమీ వద్దు అన్నాడు రంగడు. అలా అనకు రంగడు, నా తృప్తి కోసం కనీసం ఏదైనా సాయం కావాలా, నేను సాయపడతాను అన్నాడు విక్రమవర్మ. అయ్యా, మా ఊళ్ళో వరహాలనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు, ఆయన పచ్చి మోసగాడు, నా పొలాన్ని మోసం చేసి తన సొంతం చేసుకున్నాడయ్యా అని తనకు జరిగిన అన్యాయాన్ని పోసగుచ్చినట్లు చెప్పి ఆ వరహాలకి బుద్ధి చెప్పి నా పొలం నాకు ఇప్పించడంలో సాయం చేయగలరా అని అడిగాడు రంగడు. అలాగే రంగడు, ఆ మోసగాడికి మోసంతోనే బుద్ధి చెప్దాం అన్నాడు విక్రమవర్మ. అన్నట్లుగానే మరుసటి రోజే ఆ గ్రామానికి వెళ్ళాడు. కావాలని వరహాలు ఇంటి ముందు బండి ఆపి, ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరికే పెద్ద మనిషిలాగా అనిపిస్తున్నారు, మీరు నాకు కాస్త సాయపడగలరా? నా పేరు చంద్రసింహ, మాది కోశల రాజ్యం, నేను అక్కడ కోశాధికారిగా పనిచేస్తున్నాను. అయితే నేను బెల్లం కర్మాగారం పెట్టాలనుకుంటున్నాను, దానికి కావలసిన చెరుకుని పండించటం కోసం పొలం వెతుకుతున్నాను. ఈ ఊళ్ళో పొలాలైతే అందుకు అనుకూలంగా ఉంటాయని అందరూ చెప్పారు. సరే, ఇక్కడ పొలం కొందామని వచ్చాను, నాకు కాస్త మంచి పొలం చూపించండి, ఎక్కువ ధర అయినా సరే కొనేస్తాను. అలాగే
నేనిక్కడ ఉండను కాబట్టి ఇక్కడ వ్యాపారాన్ని చూసుకోవడం కోసం ఒక మంచి వ్యక్తిని భాగస్వామిగా కూడా పెట్టుకుందామనుకుంటున్నా. ఆ వ్యక్తి పెట్టుబడేమీ పెట్టనవసరం లేదు. కాకపోతే నమ్మకస్తుడైతే సరిపోతుంది. అలాంటి నమ్మకస్తుడిని కూడా కాస్త చూసి మీరే చెప్పరు? అని అడిగాడు విక్రమవర్మ. అది విన్న వరహాలకి దుర్బుద్ధి పుట్టింది. నా పొలమే ఎక్కువ ధరకు అమ్మేసి నేనే భాగస్వామినైపోతాను. అప్పుడిక లాభాలే లాభాలు అని అనుకుని, ఎవరియో ఎందుకండి, నాకే బోల్డు పొలాలున్నాయి. మీరొచ్చి చూసుకోండి, ఏ పొలం బాగుంటుందో అది కొనుక్కోండి. అలాగే నాకంటే నమ్మకస్తుడు ఈ ఊళ్ళో ఎవ్వరూ లేరు. నన్నే మీ వ్యాపారంలో భాగస్వామ్యులను చేసుకోండి అన్నాడు వరహాలు. వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను నమ్మకస్తులని. సరే పదండి, మీ పొలాలన్నీ చూసి నాకు అనుకూలమైన పొలమేదో ఆ పొలాన్ని కొనేస్తాను అన్నాడు విక్రమవర్మ. అలా పొలం తీసుకువెళ్ళి పొలాలన్నీ చూపిస్తుంటే రంగడి పొలాన్ని చూపించి, ఈ పొలమైతే నా పంటకి అనుకూలంగా ఉంటుంది, దీన్ని కొనేస్తాను అన్నాడు విక్రమవర్మ. ఇదైతే 4000 వరహాలవుతాయండి అన్నాడు వరహాలు. అంతేనా? అయితే ఈ పొలం నా పేరున రాయించేసేయండి, మీకు డబ్బు ఇచ్చేస్తాను అన్నాడు విక్రమవర్మ. ఆహా, ఇంకా ఎక్కువ అడిగినా సరే కొనేసేవాడన్నమాట. అయ్యో, నేనే తొందరపడి కాస్త తక్కువే అడిగాను. సర్లే, నాకు భాగస్వామ్యం ఇస్తానన్నాడుగా, అప్పుడు కావలసినంత డబ్బు నొక్కేస్తాను అని అనుకుని, సరే అండి, మీ పేరున రాయాలంటే కాస్త సమయం పడుతుంది, ఇంటికి రండి అని ఇంటికి తీసుకువెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేసి ఆ కాగితాలను విక్రమవర్మకు ఇచ్చి డబ్బుని తీసుకున్నాడు వరహాలు. ఇంతలో బయట నుంచి శబ్దం వినిపించగానే అటువైపు చూసిన విక్రమవర్మ, అమ్మో, న్యాయాధికారి గారు వస్తున్నారు అని అనుకుంటూ దొడ్డిదారిన పారిపోయాడు. ఆ దొంగని పట్టుకోండి అంటూ వెనక నుంచి న్యాయాధికారి గారు అరుస్తూ భటులను పంపించారు. భటులు విక్రమసింహ వెనకే పరిగెత్తారు. అదంతా చూస్తున్న వరహాలకి ఏమీ అర్థం కాలేదు. ఏమండి, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. ఆయన కోశల రాజ్యానికి కోశాధికారి గారు, దొంగ కాదు అంటూ అయోమయంగా చెప్పాడు వరహాలు. అవును, ఆయన కోశాధికారే. కోశాధికారి కాబట్టేగా కోశాగారంలో నిధిని దొంగతనం చేసింది. ఆ దొంగతనం ఈరోజు బయటపడింది. మహారాజు గారు ఇతడిని బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అందుకే అతడిని బంధించి తీసుకువెళ్ళడానికి వచ్చాము. అయినా ఇంతకీ అతడికి నీకు సంబంధం ఏమిటి అని అడిగారు ఆ వచ్చిన న్యాయాధికారి గారు. ఇంతకు ముందు వరకు కూడా ఆయన ఎవరో నాకు సరిగ్గా తెలియదు. పొలం కొనడానికి వచ్చానని చెప్తే నా పొలం అమ్మానంతే అంటూ భయంగా చెప్పాడు వరహాలు. అవును, ఈ పెట్టెలో ఏమున్నాయి అని ఆ పెట్టెను తెరిచి చూసి, ఈ డబ్బునే తను దొంగతనం చేసి తీసుకువచ్చింది. ఈ డబ్బును ఇచ్చేసేయి, నేను తీసుకువెళ్ళి మహారాజు గారికి ఇచ్చేయాలి అని ఆ డబ్బుని తీసుకోబోయారు న్యాయాధికారి గారు. ఇది నా డబ్బు, నేను పొలం అమ్మగా వచ్చిన డబ్బు, నేనెందుకు ఇస్తాను? వెళ్ళి ఆ చంద్రసింహను అడగండి, అతడిస్తాడు అన్నాడు వరహాలు. నువ్వు మర్యాదగా డబ్బిచ్చేస్తే నిన్ను వదిలేసి ఆ చంద్రసింహనే మేము బంధిస్తాం. అలా కాదని గొడవ పెట్టుకున్నావనుకో, అసలు డబ్బు ఎవరి దగ్గర దొరికితే వారే కదా దొంగని అర్థం. అప్పుడు నిన్నే తీసుకువెళ్ళి కారాగారంలో బంధిస్తాం. నీకేం కావాలో నువ్వే తేల్చుకో అన్నారు న్యాయాధికారి గారు. అమ్మో, నేను దొంగను కాదు, నాకు డబ్బేమీ వద్దు, పోతే పోయిందిలే నా పొలం, మీరు తీసుకువెళ్ళిపోండి అంటూ ఆ డబ్బుని ఇచ్చేశాడు వరహాలు. అలా ఆ డబ్బుని తీసుకుని వెళ్ళిపోయారు న్యాయాధికారి గారు. అయ్యో, రంగణ్ణి మోసం చేసి రాయించుకున్న పొలాన్ని ఎవరికో రాసేశాను, పొలము పోయే డబ్బు పోయే అని బాధపడసాగాడు వరహాలు. 2 రోజుల తరువాత రంగడు పొలంలో పనిచేస్తూ కనిపించాడు. రంగడు, నువ్వేంటి ఈ పొలంలో ఉన్నావు? ఈ పొలం ఆ చంద్రసింహ రాయించుకున్నాడుగా అంటూ అనుమానంగా అడిగాడు వరహాలు. అవును, నేను ఆయన దగ్గరేగా పనిచేసేది, ఆయనే నా పొలం నాకిప్పించారు అంటూ నవ్వుతూ చెప్పాడు రంగడు. అంటే నేను మోసం చేసి సంపాదించిన పొలాన్ని
వీళ్ళు కూడా నన్ను మోసం చేసి సంపాదించారా అని అనుకుంటూ ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరహాలు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.